ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ ఒక షార్ట్ టర్మ్, ఒక లాంగ్ టర్మ్, ఈ రెండు మీరు పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత చాలామంది అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఒక మేజర్ మిస్టేక్స్ జరుగుతున్నాయండి. ఆ మేజర్ మిస్టేక్స్ ఏం లేదు, వెరీ సింపుల్ అండి. మనం డే టు డే లైఫ్లో కూడా ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాం. ఇప్పుడు ఒక హోటల్లో వెళ్తున్నాం అనుకోండి, ఒక హోటల్ ఒక ఇన్ ఉంటుంది, ఒక అవుట్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద నేను చెప్పేది స్టార్ హోటల్స్లో కారు ఒక పక్క ఎంట్రీ ఉంటుంది, ఒక పక్క అవుట్ ఎంట్రీ ఉంటుంది. అదేలాగా సినిమా హాల్లో ఒక ఎంట్రీ ఉంటుంది, ఒక ఎగ్జిట్ ఉంటుంది. లైఫ్లో మన డే టు డే లైఫ్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మనం వెళ్ళిన దారిలోనే మళ్ళీ వస్తామా? మీరు చూడండి, ఒక లాజిక్ ఆలోచించండి. మార్కెట్లో ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే వెళ్ళేది ఒకే దారే, వచ్చేది ఒకే దారే. అంటే ఎలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాకు మనము రియల్ ఎంట్రీ ప్రైసు 350 రూపాయలు అనుకోండి. ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ వచ్చి అంటే కొన్న తర్వాత దాని టార్గెట్ వచ్చి 400 అనుకోండి. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 400 ఎంట్రీ ప్రైస్గా తీసుకుంటున్నారు, ఈ 350 ఎగ్జిట్ ప్రైస్గా తీసుకుంటున్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఒకే రూట్లోనే వెళ్ళినట్టే కదా, రూట్ మారినట్లేదు కదా. కాబట్టి చూడండి, మన డే టు డే లైఫ్ రెగ్యులర్గా చూసేదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. పర్ఫెక్ట్గా ఒక స్టాక్ని ఎక్కడ ఐడెంటిఫై చేసి ఆ ఎంట్రీ ప్రైస్ అనేది ఇంపార్టెంట్ అండి మార్కెట్లో. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ పెట్టుబడిని మీరు ఎంట్రీ ప్రైసు పర్ఫెక్ట్గా ఉందా ఫస్ట్ అది తెలుసుకోండి. ప్రతి పెట్టుబడి మనం ₹1 మనం పెట్టుబడి పెడుతున్నామంటే ఆ ఎంట్రీ ప్రైస్ అనేది పర్ఫెక్ట్గా మనకు తెలియాలి. అది తెలిస్తేనే మనం ఇక్కడ నిలబడగలము, సర్వే అవ్వగలము. లేదంటే మన క్యాపిటల్స్ కొద్దిగా మన డబ్బులు కరుగుతూనే ఉంటుంది. ఎన్ని కోట్లైనా, మన పెద్దోళ్ళు చెప్పారు కదా, కొండైనా కూర్చొని తింటే కరిగిపోద్దని. అదేలాగా స్టాక్ మార్కెట్లో మనం చేసే తప్పుల్లో కొద్దిగా చేసేది అది కొండలాగా అసలు ఏం ఉండదు. 10 లక్షల రూపాయల క్యాపిటల్స్ జీరో అయినది ఎన్నో కొన్ని చరిత్రలు ఉన్నాయండి. ₹1 క్యాపిటల్ 10 లక్షలు అయిన చరిత్ర ఉంది. కాబట్టి అదే 10 లక్షల క్యాపిటల్ ₹1 అయిన చరిత్రలు తక్కువే ఉంటుంది. ఎందుకంటే అది వచ్చి అది వాళ్ళు రియల్ కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఈజీ, బట్ అటు డౌన్ రావడం అంటే చాలా అంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. అది టఫ్ వచ్చి యానింగ్ అనేది మనం నేర్చుకుంటే డెఫినెట్గా మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే చాలామంది అడుగుతారు, సార్ ఎంట్రీ ఎక్కడా, ఎగ్జిట్ ఎక్కడా అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొనుంటారు, వాళ్ళు ఎగ్జిట్ దగ్గర కొనుంటారు, మళ్ళీ ఎంట్రీ దగ్గర అమ్ముంటారు. ఇది చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఎన్బి ఫిన్ అని ఉంటుంది, అంటే ఎన్బిఐ ఇండస్ట్రియల్ ఫినాన్స్. చూడండి, ఎన్బిఐ ఇండస్ట్రియల్ ఫినాన్స్. ఈ స్టాక్ వచ్చి చాలామంది అడిగారండి, వాళ్ళ కోసం మనం చెప్తున్నాము. కొంతమంది దగ్గర ఇది హోల్డింగ్స్ ఉన్నట్టుంది. సపోజ్ వాళ్ళు ఎవరి దగ్గరైనా హోల్డింగ్స్ ఉంటే వాళ్ళు ఈ మెసేజ్ కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹1740 ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, ₹2000 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹2000 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹2684 మొదటి టార్గెట్, తర్వాత ₹3387 రెండో టార్గెట్, తర్వాత ₹4707
మూడో టార్గెట్. స్టాప్ లాస్ చూడండి, స్టాప్ లాస్ వచ్చి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అది చూడండి, ఇది వచ్చి 2,000 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. స్టాప్ లాస్ వచ్చి నెక్స్ట్ వీడియోలో, ఈ ఒక్క స్టాక్ మాత్రం నెక్స్ట్ వీడియోలో మేము అప్డేట్ చేస్తాం. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన గురుప్రసాద్ అకాడమీలో మనము హైదరాబాద్లో అక్టోబర్ 28th and 29th 2 రోజులు మనం ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో రియల్గా ఒక స్టాక్ని అంటే బాటంలో ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ని ఐడెంటిఫై ఎలా చేయాలి, ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ఒక షార్ట్ టర్మ్ 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా క్లియర్గా చెప్తాను. కాబట్టి రియల్గా ఇంకొక స్ట్రాటజీ వచ్చి బాటమ్స్ ఒకటి, తర్వాత వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. రెండు రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 60% సీట్స్ కంప్లీటెడ్, ఇంకా 40% సీట్సే ఉన్నాయి. అక్కడికి మీరు డైరెక్ట్గా రాలేరు. ఎవరైనా సరే ముందుగానే బుక్ చేసుకోవాలి. దానికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే, ఆల్మోస్ట్ ఇప్పుడు 60% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు ఈ ఎన్బి ఫిన్ చెప్పాను కదా, ఇది వచ్చి షార్ట్ టర్మ్. దీనికి స్టాప్ లాస్ వచ్చి నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. అది చూడండి, ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి లాంగ్ టర్మ్. అంటే నేను ఫస్ట్ చెప్పింది వచ్చి వెరీ షార్ట్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ వచ్చి ఒక 40 to 60 డేస్ ఎన్బిఐ ఇండస్ట్రియల్ ఫినాన్స్. ఇది వచ్చి 16 months, 12 to 16 months మనం హోల్డ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొనేసి సార్ ఒక స్టాక్ అంటే 5% 10% దిగుద్ది. దిగిన తర్వాత సార్ దిగిపోయింది అంటే అది మన తప్పే. ఎందుకంటే ఆ హోల్డింగ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ 16 నెలలు ఎన్నిసార్లు దిగుద్దో, ఎన్నిసార్లు పెరుగుతుందో, మొత్తానికి ఆ టైం ఫ్రేమ్ దాకా మనం వెయిట్ చేస్తే ఒక మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. మోంటే కార్లో చూడండి, మోంటే కార్లో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 750 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 885 రూపాయలు. దీని టార్గెట్ వచ్చి 1307 రూపాయలు. చూడండి, 1307 రూపాయలు మొదటి టార్గెట్, 1737 రూపాయలు రెండో టార్గెట్, 2422 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 485 రూపాయలు స్టాప్ లాస్. 1600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి ఎన్బిఐ ఫినాన్స్, తర్వాత ఎన్బిఐ ఇండస్ట్రియల్ ఫినాన్స్, తర్వాత మోంటే కార్లే. తర్వాత ఇంకా మీకు అన్ని మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీలో యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఎనీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.